అంబర్పేట నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు, బిఆర్ఎస్ కార్యకర్త అండ్ అలాగే స్పోక్స్ పర్సన్. మనం ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ రకంగా ఇస్తున్నారు ఈ ఏదైతే నోటీస్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు ధోరణిగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణని అభివృద్ధి చేసి తెలంగాణని సాధించి కూడా సుఖ సంతోషాలుగా జీవించేటట్టు చేసిన కేసీఆర్ ని బదనాం చేయాలని, గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ని ఇవన్నీ కూడా తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా చేసే కార్యక్రమంలోనే ఈ ఘోష్ కమిషన్ ఒకటి వేసి, ఈ ఘోష్ కమిషన్ ద్వారా దబదబాలుగా మరి ఒకసారి హరీష్ రావు గారికి, మళ్ళీ ఒకసారి ఈటెల రాజేంద్ర గారికి, మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, ఇలా బదనాం చేసే కుట్రలో బాగా చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. అనేక హామీలు ఇచ్చిరు, ఇలా విద్యార్థి లోకమంతా లేచుకొస్తున్నది, రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రజలను కూడా గందరగోళం చేయనీకి, గత్ర చేయనీకి, ప్రజల యొక్క దృష్టి మరల్చనీకి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ధర్మమే న్యాయమే గెలుస్తుంది. కేసీఆర్ ఇందులో ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినాడు. 70,000 80,000 కోట్ల డిపిఆర్ ఉన్న కాడ 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుంది? ఈ అన్ని అబద్ధాలు. కాబట్టి కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఇలా క్లీన్ చిట్ గా బయటికి రాబోతున్నాడు. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. సో మనతో పాటు చంద్రాయన్ గుట్ట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. లోపల విచారణ కొనసాగుతా ఉంది. ఆయన మాటల్లో తెలుసుకున్నాము. సో శ్రీనివాస్ గారు చెప్పండి, కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అంటారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనేది కాంగ్రెస్ కళ్ళు లేని కబోతులు వారు. ఈ రోజు ప్రపంచ దేశంలోనే మన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రసిద్ధిగాంచిందో సుప్రీంకోర్టు కూడా ఈరోజు మొన్న ప్రశంసించింది. ఇంకా వాళ్ళు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కోసము కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని కథలు చెప్తారు. కళ్ళబొల్లి మాటలకు ప్రజలు ఎవరు నమ్మరు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే తెలంగాణకు జీవధార. తెలంగాణ ఈ రోజు నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ మీద మొదటిసారిగా మనం నీళ్ల పైన దృష్టి పెట్టి మన తెలంగాణ జాతీయ కేసీఆర్ గారు ఎంతో సమకూర్చి 3-4 సంవత్సరాలను పూర్తి చేసి మన తెలంగాణ ప్రజలకు, రైతులకు మరియు పారిశ్రామికవేత్తలకు మరియు హైదరాబాద్ నగరానికి మంచినీటి కల్పించిన అపార భగీరథుడి మీద ఈ రోజు నోటీసులు ఇచ్చి మీరు చాలా హింసిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మీకు పాపం కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు పోసే వాళ్ళ మీద మీరు వాళ్ళ నీళ్లు పోయకుండా ఈ రోజు మీరు ఎంతో శాపనార్థాలకు గురవుతున్నారు. ప్రజలు మీకు చవి చూస్తారు. ప్రజలు మీకు గుణపాఠం మంచి విచారణ అసంతృప్తికరంగా ఉంటే ఒకవేళ కేసీఆర్ గారిని గనక కస్టడీలో తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే గనక బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి? మీ కార్యకర్తల ఇది తెలంగాణ అడ్డా బిడ్డ తెలుసుకో. నువ్వు బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తెలంగాణ పోరాటాలకు ఇది గడ్డ. మేము పెద్ద జయజమ్మలనే తెలంగాణ నుంచి తరిమి వేసిన చరిత్ర మా తెలంగాణ ఉద్యమకారులది. తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత టచ్ చేసి చూడాలి. కేసీఆర్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్. మీరు అంత కుట్రలతో చేస్తున్నట్టయితే మీకు గుజరాత్ వాళ్లకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. కేసీఆర్ ని టచ్ చేస్తే మరి భారతదేశమే బగ్గుమంటుంది.